వచ్చినప్పుడు అబ్రహాము అటు ఇటు పారిపోలేదు. ప్రియమైన దేవుని వెళ్ళరా, అబ్రహాము దేవుని వైపు చూశాడు. దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది, అబ్రహాము ఎండిన నేల మీద నిలబడ్డాడట, పీటలు వేసిన నేల మీద నిలబడ్డాడట. ఆ లోతు పచ్చని ప్రాంతం అంతా తీసుకుని వెళ్ళిపోయాడట. అబ్రహాము ఎండిన ప్రదేశంలో నిలబడ్డాడటండి. దేవుని యొక్క గ్రంథం అంటుంది కదా, సెలవిస్తూ ఉన్నది, అబ్రహాము 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా ఈ ఎండిన నేల మీద నేను నిలబెట్టాను, బీటలు వేసిన నేల మీద నేను నిలబెట్టాను, నీకు అసాధ్యమైనది ఏది లేదు, ఈ బీటలలో నుండి నువ్వు జలాలు పుట్టించే దేవుడు కదా అని ప్రార్థన చేస్తే ఉరుములు మెరుపులు ధ్వని వినబడి ఆ జలాలు ఆ భూమిలో నుండి ఉబుకుకుంటూ వచ్చిందటండి. హల్లెలూయా. నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, అబ్రహాము కాలంలో ఉన్న కరువును తీసేసిన దేవుడు ఈరోజు నీ కుటుంబంలో ఉండే కరువును కూడా ఆయన తీసివేయగలడు. హల్లెలూయా.